హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం నేనైతే హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర తెలుగు రైతుబడి యూట్యూబ్ ఛానల్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అతిపెద్ద అగ్రి షోకి అయితే రావడం జరిగిందండి. నేను కూడా ఈ షోకి అటెండ్ అవుదామని చెప్పి నిడదవోలు నుంచి అయితే హైదరాబాద్ రావడం జరిగింది. ఈ షోకి నేను కూడా అప్పుడే వచ్చాను, టికెట్ తీసుకున్నాను. ఇక ఒక టోకెన్ ఇచ్చారు, నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ ఎటువంటి స్టాల్స్ పెట్టారు, ఎవరెవరు వచ్చారు, రైతులు ఎంతమంది వచ్చారు, ఏంటనేది మీకు నా ఈ వీడియోలో సమగ్రంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే కనుక మీరు ఈ షో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, రైతులు ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎటువంటి స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇలాంటి విశేషాలన్నీ కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉందండి. తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నానండి. రండి మరి వీడియోలోకి వెళ్దాం. ప్రస్తుతం అయితే విఘ్నేశ్వర డ్రోన్స్ స్టాల్ దగ్గర అయితే వచ్చామండి. ఈ డ్రోన్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ప్రతినిధితో మాట్లాడదాం. మీ పేరేం పేరండి? చరణ్ రెడ్డి. ఎక్కడండి మీది? ఏ ఊరండి? మాది సూర్యాపేట డిస్ట్రిక్ట్, కేతపల్లి మండల్, కొత్తపేట విలేజ్. కేతపల్లి దగ్గర. ఓకే. మీ డ్రోన్స్ ఎక్కడ ఉందండి? ప్రొడక్షన్ ఎక్కడ ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఇంపోర్టెడ్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇంపోర్టెడ్. మనకు వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 30 బ్రాంచ్లు ఉన్నాయి. అంటే మీరు డ్రోన్ పరంగా ఇంపోర్ట్ చేస్తారా, లేకపోతే లేదు స్పేర్ పార్ట్ పరంగా స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసి మనం సర్వీస్ అందించి కస్టమర్లకు సేల్ చేస్తున్నాం. ఓకే. ఏంటంటే మీ డ్రోన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? డ్రోన్స్లో అండి ఇందులో ఏంటంటే 10 లీటర్ ఉంటుంది, 20 లీటర్ ఉంటుంది, 30 లీటర్ ఉంటుంది. మనకి ఇందులో యూరియా చల్లుకోవచ్చు. మనకు ఘన రూపము కానీ ద్రవ రూపము కానీ ఏదైనా మనం స్ప్రే చేయగలుగుతాం. అట్లా ఇప్పుడు అంటే ఇది రైతు సొంతంగా కొనుక్కోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది కదా. అవును. అంటే రెంటల్ కంటే మనం బయట వారికి ఏమి ఇవ్వము. ఎవరైతే డ్రోన్ ఉదాహరణకు రైతు ఉండి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నది, అతను ట్రాక్టర్ లెక్క కమర్షియల్ వాడుకోవాలనుకుంటే ట్రాక్టర్ ఆల్రెడీ మనకు రన్నింగ్లో ఉన్నాయి, హార్వెస్టర్స్ రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్యూచర్లో నడిచేదంతా డ్రోను. ఇప్పుడు మనం డ్రోన్ రెంటల్ కంటే మనం కొనుక్కొని మన ఫీల్డ్ మనం కొట్టుకొని బయట వాళ్ళకు కూడా మనం ఏదైనా కిరాయికి వెళ్ళామనుకోండి, ఎకరానికి ఒక 400 నుంచి 500 రూపాయల వరకు వాళ్ళు ఛార్జ్ చేయగలుగుతారు. ఎకరం వచ్చేసి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటేనేమో 4 నిమిషాలు కొట్టగలుగుతాడు. కొత్తగా ఈ సీజన్లో డ్రోన్ ఉన్న వ్యక్తి వచ్చేసి మనకు 5 నుంచి 6 నిమిషాలు కొట్టగలుగుతాడు. ఒక రోజులో 20 నుంచి 30 ఎకరాలైతే ఈజీగా కొట్టగలుగుతాడు. అట్లా దాని మీద కూడా ఇన్కమ్ పెంచుకోవచ్చు మనం. మనకి X6 నుంచి మొదలుపెట్టి X8, X9, X11 వరకు ఉన్నాయండి ఇందులో. అంటే ఇందులో ఎట్లుంటుంది అంటే X6 వచ్చేసి, X8 వచ్చేసి, X9 వచ్చేసి అన్ని రకాల పంటలు వాడచ్చు. అంటే మనకు మొక్కజొన్న కానీ, ఇటు పోతే శనక్కాయ కానీ, ఇటు పోతే వరి మనకు ఎక్కువ శాతం వరి వాడతాము. ఇట్లా హైట్ తక్కువ ఉన్న పంటలకైతేనేమో X8 వాడతాము. ఇక మామిడి తోట కానీ, మనకు సపోటా తోట కానీ, ఇక జీడి తోటలు కానీ, కొబ్బరి తోటలు కానీ వాళ్ళకి వచ్చేసి మనం 30 లీటర్ డ్రోన్ వాడతాం. X11 వాడతాం. X11 వాడతాం. అది ఎక్కువ హైట్ అవుతుంది. ఆ ఎక్కువ హైట్లో కొట్టినందుకు కూడా దాని కాస్ట్ కూడా రైతుల నుంచి అంతే కొద్ది అమౌంట్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అదే X8 అనుకోండి, X8 వచ్చేసి మనకు వరి, మిరప, కంది, చేను ఇట్లాంటి తక్కువ హైట్లలో మనం X8 వాడతాం. X8 వచ్చేసి తక్కువ వాళ్ళు ఛార్జ్ చేయగలుగుతారు రైతుల కానించి. X8 3,50,000 ఉందండి. అది 7,50,000 ఉంది. సబ్సిడీస్ అయితే ఇప్పుడు వరకు అయితే ఏం లేదు, కొద్దిగా ఫ్యూచర్లో ఉన్నాయి సబ్సిడీ. లోన్ ఫెసిలిటీ ఉన్నది. బ్యాంక్స్ SBI కానీ అన్ని రకాల బ్యాంకులకు ఇస్తున్నారు. అన్ని రకాల బ్యాంక్స్లో ఉండి వాళ్ళ సివిల్ మంచిగా ఉండి కస్టమర్ తరపు నుంచి ఉంటే వరకు వాళ్ళు బ్యాంక్ ఖచ్చితంగా లోన్ ఇస్తున్నారు. నాకు 40% ఉంటుందండి ఖచ్చితంగా. మా సపోర్ట్ 40% ఉంటుంది. 60% రైతు ఇస్తుంది. X11 అన్నదే ఒకసారి చూపిస్తారా? ఇందులో ఏది? ఇది X8. ఇది ఈ డ్రోన్ అయితే X8 అంటండి. ఇది వచ్చేసి X11 మోటార్లతో ఉంటుంది. X11 మోటార్లు. ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 30 లీటర్లు ఉంటుంది. ఇది అది స్ప్రెడర్ అంటే పిండి, అడుగు పిండి మసాలా చల్లేది 70 కేజీలు ఉంటుంది. 70 కేజీలు. దీనికి ఇది వచ్చేసి 6,80,000 7,80,000 అనంట. బ్యాటరీలు మీ ఇష్టం, 3 అన్నా తీసుకోవచ్చు, 2 అన్నా తీసుకోవచ్చు, దాంట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్పీరియన్స్ 3 ఇస్తాం. అంటే నీ బడ్జెట్ని బట్టి ఏమంటారంటే కొంతమంది 6 లక్షలు కూడా తీసుకోవచ్చు, 7 లక్షలు కూడా తీసుకోవచ్చు. దాంట్లో 2 బ్యాటరీలతో తీసుకోవచ్చు, 3 బ్యాటరీలతో తీసుకోవచ్చు. అట్లా అని
ఇదేంటంటే ఎయిర్టెల్ ఫాగ్ నాయిస్ వస్తుంది, స్క్రీన్ X11 ఇది ఉందా రిమోట్ ఉందా, స్క్రీనింగ్ వస్తుంది. ఇంకొకటి VK-V9FC ఉంది, ఇక్కడ VK-V9FC తో కూడా వస్తుంది. ఇదేంటంటే దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి, మాన్యువల్ అటానమస్ ఉంటుంది. మాన్యువల్ ఏంటంటే మనం కొట్టడం, అటానమస్ ఏంటంటే కంప్యూటర్కి ఇచ్చినాం అనుకో అదే ల్యాండింగ్ గీత గీసుకొని అంతకదే క్లీన్ చేసి పొలాన్ని క్లీన్ చేసి మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు సారీ ఆ బాక్స్ కలిపే ఆ బాక్స్ కలిపే. దీనికి అవసరమైన ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? ట్రైనింగ్ వచ్చేసి నేనే ఇస్తాను. అంటే అదరు నిజామాబాద్ అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, నేను వచ్చేసి పెబ్బేరు గద్వాల్ డిస్ట్రిక్ట్, నాది వచ్చేసి పెబ్బేరులో ఉంది, గద్వాల్లో ఉంది, ఏడవల్లిలో ఉంది. 3 షాపులు నాకే ఉంటాయి. ఈ ట్రైనింగ్ వచ్చేసి 5 రోజులు ఉంటాయండి. ఇది నడిపించాలంటే సర్టిఫికేట్ లైసెన్స్ అది కావాలా? కావాలండి, సర్టిఫికేట్ మేమే ఇస్తామండి. మీరు ఇచ్చింది వ్యాలిడిటీ ఉందా సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఏవియేషన్ ఒప్పుకుంటుందా? ఉందండి, వాళ్ళ పర్మిషన్ వాళ్ళ పర్మిషన్ ఉందండి, సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి. ఒక 4 days వచ్చేసి ఇక్కడ వచ్చేసి ట్రైనింగ్ వచ్చేసి ఇస్తే మేము అన్నీ ఇచ్చేస్తామండి. అవునండి. ఇది వచ్చేసి దీంట్లో మీరు గమనిస్తే X9 మోటార్లతో ఉంటాయండి, X9 ప్లస్ మోటార్లతో ఉంటాయి. ఇది వచ్చేసి 16 లీటర్, మీరు గమనిస్తే అన్ని దాంట్లకు 16 లీటర్లు ఉంటుంది, అన్ని దాంట్లకు 10 లీటర్లు ఉంటుంది, ఇక్కడ వచ్చేసి 16 లీటర్లు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే X9 6 రెక్కలు ఉంటుంది, ఇది X9 మోటార్లతోన ఉంటుందండి. అన్ని దాంట్లోకేమో 10 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ సక్సెస్ అయింది. 16 లీటర్లు ఎందుకంటే ఒక రైతు 16 లీటర్లు అంటే మనం అయితే ఎకరన్నర కొట్టాలి. 16 లీటర్లు అంటే ఎకరకు వచ్చేసి మనం 10 లీటర్ల ట్యాంక్ని ఎకర కొట్టాలి. ఇక్కడ ఏంటంటే రైతు కన్ఫ్యూజ్ అయిపోతాడు, అందుకే 10 లీటర్ ట్యాంక్ వేసుకోవడం అనేది ఉత్తమమైన పని అని నేను చెప్తున్నాను. ఇది 16 లీటర్లు అండి, 16 లీటర్లు. మనకు అక్కడ ఎక్సైట్ అక్కడ ఉందా, అక్కడ వచ్చేసి 10 లీటర్లు ఉంటుందండి. అంటే 10 లీటర్లు అంటే 12 లీటర్లు ఉంటుందండి. ఓకే, ఇందులో వచ్చేసి ఇక్కడ ఎయిర్టెల్ పంప్ ఉంటుంది, ఇది ఎయిర్టెల్ పంప్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి దీనికి వచ్చేసి 14L పంప్ ఉంటుంది, 14L పంప్ ఇక్కడ ఉంటుంది, ఇయ్యలేదు, 14L పంప్ ఉంటుంది. ఇది 70 కేజీల స్పీడర్ ఉంటుంది, 70 కేజీలు ఉంటుంది. ఇది వచ్చేసి మనం యూరియా బస్సుని 50 కేజీలు ఉంటుంది కదా, క్యారీ చేస్తుందండి, ఖచ్చితంగా చేస్తుంది. సక్సెస్ ఇది కూడా. ట్రైనింగ్ ఇస్తాను, ఎన్ని రోజులు తీసుకోవాలి ట్రైనింగ్? ఎన్ని రోజులకి ఇస్తారు ట్రైనింగ్? నేను ట్రైనింగ్ వచ్చేసి 5 రోజులు ఇస్తాను అండి. 5 రోజుల్లో మొత్తం వచ్చేస్తామండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఇది 5 రోజుల్లో ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చి ట్రైనింగ్ కూడా వాళ్ళు లైసెన్స్ ఇస్తారంట. ఈ లైసెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంటుందా లేదా అని చెప్పి నేను అడగడం జరిగిందంటే, వ్యాలిడిటీ అయితే సెంట్రల్ ఏవియేషన్ నుంచి కూడా పర్మిషన్ ఉందని మాకు మేము ఇచ్చిన లైసెన్స్ అయితే చెల్లుతుందని వారు అంటున్నారు. ఆసక్తి ఉన్న రైతు సోదరులు ఎవరైనా ఉంటే కనుక ఈ డ్రోన్ల గురించి అయితే తగిన విచారణ వీళ్ళ ద్వారా చేసుకోవచ్చండి. ధన్యవాదాలండి. మీ పేరేం పేరు అన్నారా? చరణ్ గారు, ధన్యవాదాలండి. ఓకే అండి, బాయ్.